గణతంత్ర సంబరాల్లో జనసేన నాయకులు నివాస్ రాపూర్ మండలం కోటూరుపాడు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు అధ్యాపకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సర్వేపల్లి నివాస్ వారి సతీమణి రామమ్మ చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్లు, పెన్సిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీపురం శ్రీనివాసులు మరియు కార్యకర్తలు శేషం చిరంజీవి, అడసనపల్లి శ్రీనాథ్, జడ వెంకటేశ్వర్లు, శేషం అనిల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక గొప్పమైన దినం, అది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఈరోజు అంగరంగ వైభవంగా కోటూరుపాడు గ్రామంలో ఎంతో ఆనందంగా పిల్లలతో పంచడం జరిగింది. చాక్లెట్లు, అలాగే నోట్ బుక్స్, పెన్లు, పెన్సిళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మన ఉపాధ్యాయులు ఈ వెంకటేశ్వర సార్ గారు ఎంతో కృతజ్ఞతలండి. మనం 1950 జనవరి 26 ముందు ఎంత చీకట్లో బతికాము, బ్రిటిష్ వారి పరిపాలనతో ఎంతో చీకట్లో బతికాము. దాని తర్వాత ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా దీనికి ఎంతో స్వేచ్ఛగా అన్నదానికి కారణం మన స్వాతంత్ర సమర యోధులు, వాళ్ళ రక్తదానం, వాళ్ళ ఎంతో బలిదానం ఇవ్వడం వల్ల మన ఈ రిపబ్లిక్ డే ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళ త్యాగం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇద్దరే చేస్తున్నారండి. ఒకటి జై జవాన్, 2 జై కిసాన్. వీళ్ళిద్దరు అంతటి స్వాతంత్ర సమరయోధుల త్యాగమే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ 2 చేయడం జరుగుతుంది. ముందు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన దేశ ప్రజలకి ఎంతైనా అవసరం. వాళ్ళకి మనం ఎంత తోడ్పాటుగా ఉంటే అంత మనం అందరం ఎంతో సంతోషంతో ఉండడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని జనసేన నాయకులను కూడా ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. నాటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి జనసేన నాయకులకి, మా విద్యార్థులకి, ఇంకా గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా కోటూరుపాడు గ్రామంలో నిర్వహించడమైంది. ఈ సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి జనసేన నాయకులు పిల్లలకి నోటు పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్లు, ఇంకా అనేక చిన్న చిన్న వస్తువులు కూడా బహుకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గణతంత్రం అనేది మనందరికీ స్వేచ్ఛా వాయువుల్ని స్వేచ్ఛగా ఈరోజు మనం బతకడానికి అవకాశం కల్పించినటువంటి దినం కాబట్టి మనందరం కూడా గణతంత్రాన్ని ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.